రంగన్నా పాలు తీయడం అయిందా? బాగున్నావా? ఒకసారి నీతో మాట్లాడాలి. అలా చెరువు గట్టు దగ్గర రాగలవా? నేనొచ్చింది నీ సంతోషాన్ని పాడు చేయడానికి కాదు, నా సందేహాన్ని తీర్చుకోవడానికి. నిన్ను పవిత్ర పవిత్ర ఎవరైనా మాది పక్క ఊరేనండి. నేను ఒక పావురాయిని ప్రేమగా పెంచాను. పని మీద పట్నం వెళ్ళొచ్చేసరికి అది నా గూడొదులు పెట్టి వెళ్ళిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే దాన్ని గొంతు వినపడి ఇక్కడుందేమోనని వచ్చాను. అబ్బా, దాని గొంతు గుర్తుపట్టేంత మచ్చిక చేసుకున్నారన్నమాట. నాకు పావురాలంటే చాలా ఇష్టం అండి, నేను పెంచుతున్నాను. అదిగో మా పావురాలు, దాంట్లో మీ పావురం ఉందా చూద్దరు కదా, రండి రండి. ఇవిగోనండి, నేను తెచ్చుకున్నవి, కొనుక్కున్నవి, పెంచుకున్నవి. ఇందులో మీ పావురం ఉందేమో చూడండి. ఉందండి. ఉంటే అదేదో చెప్పండి, వెంటనే ఇచ్చేస్తాను. దానికోసం శ్రమపడి ఇంత దూరం వచ్చారంటే అదంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. కానీ దానికి మాత్రం నా మీద ప్రేమ ఇష్టం లేవనిపిస్తుంది. అది మీకెలా తెలుసు? నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నన్ను చూడగానే సంతోషపడేది. బహుశా దానికి ప్రేమ అనురాగం కంటే అంతస్తే ముఖ్యం అనుకుంటాను. దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి. పోనీ అందులో మీ పావురం ఏదో చెప్పండి. ఎందుకులేండి, విశ్వాసం లేని ఆ పావురం మీద మీకు అయిష్టత ఏర్పడచ్చు. దాంతో మీరు దాన్ని సరిగ్గా చూడకపోవచ్చు. అది ఎక్కడున్నా సుఖంగా ఉండమే నాకు కావాల్సింది. వస్తానండి. ఎవరో మంచివాళ్ళ ఉన్నాడు. పవిత్ర, కాఫీ పట్రా. వెంకన్నపురానికి చెందిన శ్రీ చంద్రయ్య గారి కోడికి, కోడిపల్లికి చెందిన శ్రీ ఏలయ్య గారి కోడికి పందెం జరగబోతున్నాయి. ప్రతి ఏడాదిలాగే పందెం అయిన తర్వాత కోపంతో కొట్లాట్లు దెబ్బలాట్లు చేసుకోకుండా అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు. చంద్రయ్య గారి కోడి గెలుస్తుంది చూడరా. తప్పకుండా గెలుచురా. నా పందెం 100. 50 50 ఇస్తారా? 50 నుంచి 100 రా. మా కోడి గెలుస్తుంది. ఒరే ఈరిగే, మన ఊరు పరువు తీసే కదరా. దిక్కుమాల కోడి నువ్వుని భలే కోడిని పెంచారా. ఏమండి చంద్రయ్య గారు, ఈ పొద్దు మా ఊళ్ళో భూంచేసి వెళ్ళండి. ఇంకా భోజనం ఎందుకయ్యా? నా కోడి గెలిచింది, నా కడుపు నిండిపోయింది. దేనికైనా సమఉజ్జి ఉండాలి. ఎరా కుంటోడా, నీకు సమఉజ్జి కావాలా? ఇదిగో ఏమన్నాను, కుంటికింటి అన్నా ఉంటే మర్యాద దక్కదు. గొప్ప పౌష వచ్చింది. ఎరా కుంటోడా, కుంటోని కుంటోడనక చంటోడు అంటారంట. ఇదిగో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. కొంచెం కోపగించు. కొంచెం కొంచెంరా కొంచెంరా.
మరేం పర్వాలేదండి. రక్తం పోవడం వల్ల బాగా నీరసంగా ఉంది. 4 రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. వస్తానండి. లేవు బాబు, పడుకో. బాబు, నువ్వు కాపాడింది నా కొడుకుని కాదు, నా ప్రాణానికి ప్రాణాన్ని, నా కంటికి దీపాన్ని, నా కోడలి పసుపు కుంకాన్ని కాపాడావు బాబు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. పెద్దవారు అంతంత పెద్ద మాటలు మాట్లాడి నన్ను చిన్నపుచ్చకండి. నేను నా ధర్మాన్ని నిర్వర్తించాను అంతే. నీ ధర్మమా? అవునండి. నేను ప్రాణంగా ప్రేమించిన పావురాన్ని మీ అబ్బాయి చేరదీసి కాపాడుతున్నాడు. అలాంటి వారిని కాపాడటం నా బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చే అవకాశం కలగటం నా అదృష్టం. నేను వెళ్ళొస్తానండి. భలేవాడివి బాబు. డాక్టర్ గారు నేను విశ్రాంతి తీసుకోమన్నారు. 1 వారం రోజుల పాటు మా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో బాబు. అది కాదండి. మీరు నా ప్రాణాలను కాపాడారు. మీరు మా ఇంట్లో ఉంటేనే మాకు అందరికీ ఆనందం. నా మాట కాదనకండి. పవిత్ర, పవిత్ర పాపం తను కాపాడిపోయి తను దెబ్బతిన్నాడు. అతనికి తగ్గేవారు మన ఇంట్లోనే ఉంటాడు. అతనికి ఏం కావాలో కాస్త చూస్తా ఉండు. మేమంతా నీ సొంత మనుషులు అనుకో. మీరంత అభిమానం చూపిస్తుంటే నాకు భయం వేస్తుందండి. భయమా? ఎందుకు? ఎవరైనా నా మీద అంతగా ప్రేమాభిమానాలు చూపిస్తే వాళ్ళకి నేను దూరం అవుతాను. అదేం కుదరదు. మా నాన్న మాట అంటే మాటే. నువ్వు వెళ్తానికి వెళ్ళలేదు. నన్ను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన అమ్మాయి మాట కంటేనా? అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఎందుకని? ఊర్మిళ, మీ నాన్నకి రాను రాని మతిపోతోంది. అదేమిటండి? మరి లేకపోతే ఏంటి? ఆ కుంటాన్ని కాపాడిన కుర్రబెదవని శభాషణ మెచ్చుకుని సాగనంపేయక ఇంట్లో పెట్టుకుంటాడేంటి? పైగా వాడు పోతాను మొర్రో అంటుంటే ఉండు నాయనా అని బతిమాలతాడేంటి? అది కాదండి, ఎల్లుండి మన ఊళ్ళో అమ్మవారి జాతర ఉంది కదా.